బాస్‌లో సాటర్‌డే నైట్ అనౌన్స్ చేసిన అమౌంట్ నిజంగా అందరి హృదయాల్లో ఆహా! వాళ్ళు ప్లాన్స్ వేసుకునేందుకు చక్కగా ఒక ప్లాట్‌ఫార్మ్ అయిపోయింది. యెస్. 50,00,000 కదా! మరి 'బిగ్ హౌస్' విన్నర్‌కి మరి ఆ విన్నర్ ఎవరు కాబోతున్నారు? ఎవరో తెలీదు కానీ ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని వారాలు గడవాల్సిందే. అయితే ఈలోపు ఎన్టీఆర్ ఏమడిగారంటే, "మీరు గనక ప్రైజ్ మనీ గెలుచుకుంటే ఎవరెవరు ఏం చేస్తారు?" అంటూ చక్కగా ఒకరినొకరిని అడుగుతూ ఉన్నారు. అయితే మధ్య మధ్యలో ఒక చిన్న టాస్క్ కూడా పెట్టారు. దీక్షని రిక్వెస్ట్ చేసి, "కొంచెం ఆ స్టోర్ రూమ్‌లో ఉన్న గ్లాస్ బౌల్ తీసుకొని పెట్టండి. అందులో మీకోసం కొన్ని చీటీలు రాసిపెట్టి ఉన్నాయి. ఆ చీటీల్లో కొన్ని కొన్ని అంటే మేనరిజమ్స్ లేదంటే ఏమంటాం మనం వాళ్ళ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తారు అలాంటివి ఉన్నాయి. ఎవరికి ఏ టైటిల్ సూట్ అవుతుందో ఒక్కొక్కరు చీటీ తీసుకొని చింపేయాలి. వాళ్ళ ముఖం మీద చీటీ చింపాలన్నమాట. సో, ఆ టాస్క్‌ని చేస్తూ మీరు ఎవరెవరు ఏం గెలుచుకుంటే ఏం చేస్తారు మనీతోటి చెప్పండి అంటూ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ చక్కగా ధనరాజ్‌ని పిలిచి, "ఏంటి ధనరాజ్ మీరు గనక ప్రైజ్ మనీ గెలుచుకుంటే ఏం చేస్తారంటే?" ధనరాజ్ అంటాడు, "నేను చక్కగా ఒక ఇల్లు బహుమతినిస్తాను మా వైఫ్‌కి" అని చెప్పుకొస్తాడు. ఇక మహేష్ కత్తి గారు ఆయనేమంటారంటే, "నాకీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ పెద్దగా తెలీదండి. అందుకే తీసుకెళ్ళి నేరుగా మా ఆవిడకిస్తాను. నాకు కొంచెం అవసరాలకు కొన్ని కొన్ని ఇస్తే సరిపోతుంది" అని చక్కగా కామెడీ చేస్తారు. ఇక సమీర్ ఏం చెప్తారంటే, సమీర్ కూడా తనకు మానిటరీ సపోర్ట్ చిన్నప్పటి నుంచి సరిగ్గా లేదని, అయితే వాళ్ళ వైఫ్‌కి చక్కగా ఇల్లు గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాడని, అయితే ఫస్ట్ వాళ్ళ బాబు పుట్టినప్పుడే కొత్తింట్లోనే వాళ్ళ బాబు పుట్టాలని అనుకున్నారని. ఇప్పుడు తన వైఫ్ 5 మంత్స్ ప్రెగ్నెంట్ అంట. సో, తను వాళ్ళ నెక్స్ట్ బేబీ పుట్టే వరకు కొత్తిల్లు అప్పటి వరకన్నా కనీసం బేబీకి ఊహ తెలిసే వరకన్నా కొత్తింట్లో ఉండాలని సమీర్ కోరుకుంటున్నారు. ఇక మధ్యలో చీటీలు ఎత్తాలి కదా! వెల్ సమీర్ వస్తారు. చాడీలు చెప్పేవాడు ఎవరు అని అనగా సమీర్ అంటూ చీటీ చింపేస్తారు. ఇక, ఇక ప్రిన్స్ నస ఎవరు అనగానే అర్చన పెద్ద నస అని అర్చన మొహం మీద చీటీ చింపేస్తాడు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీని తీసుకొని ఒక్కొక్కరి ఫేస్ మీద వాళ్ళు ఎవరి మనసులో ఏమనుకుంటున్నారు చక్కగా చీటీ చింపేస్తూ జరుగుతారు. ఇక ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరు అనగా శివబాలాజీ మీద చీటీ చింపుతారు. ఇక ముక్కోపి ఎవరంటే ముమ్మైత్ మీద చీటీ చింపుతారు. ఇక ఏమంటారు అవకాశవాది ఎవరు అని అనగానే ప్రిన్స్ మీదకెళ్తాడు. ఎందుకంటే తను గోడ మీద పిల్లిలాగా చేస్తూ ఉంటాడు కదా అలా. ఇక జిత్తుల మారి ఎవరనగానే సమీర్ మీద చీటీ చించుతారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు టైటిల్స్ ఈ చిట్స్ గేమ్‌లో చక్కగా పెట్టడం జరుగుతుంది. సో, అలాగే ఒక్కొక్కరు కూడా వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇల్లు కట్టుకోవడం చాలామంది ఇల్లు కట్టుకోవడం అంటూ చెప్పుకుంటూ వస్తారు. ఇక కల్పనను అడగగా కల్పన అంటుంది నేను డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఇంకా సరిగ్గా మాటలు రాని వాళ్ళు, వినపడని వాళ్ళు చూడలేని వాళ్ళకి నేను పనిచేద్దాం అనుకుంటున్నాను. నేను గెలుచుకున్న ప్రైజ్ మనీ అంతా మా బేబీకి ఇచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేసేసి ఎవ్వరిని ముందు కూడా తను చేయి చాచకుండా తన చదువుకే కానీ ఏ అవసరానికి కూడా తను చేయి చాచకుండా ఉండేలా తనని ప్రిపేర్ చేస్తాను అంటూ చెప్పుకొస్తుంది కల్పన. ఇక హరితేజని అడగగా, హరితేజ అంటుంది నాకు ఎప్పటినుంచో కూచిపూడి డాన్స్ స్కూల్ పెట్టాలని చాలా ఇష్టం ఉంది. ఒకటే దగ్గర కాదు అన్ని బ్రాంచెస్‌లో కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. అలాగే మా వారికి జిమ్ పిచ్చి. జిమ్ పెడదామని తను ఫిట్‌నెస్ ఫ్రీక్ అనమాట. సో, జిమ్ పెడదామని అనుకుంటున్నారు. సో, కింద కూచిపూడి హౌస్, పైన జిమ్ ఇలా సెటప్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక దీక్షని అడగగా తను ఏమంటుందంటే, "నేను నా పేరెంట్స్‌కి ఇచ్చేస్తాను. వాళ్ళకొక మంచి హౌస్‌ని" అని చెప్పుకొస్తది. ఇక ఆదర్శ్‌ని అడిగితే తనొక ఫార్మ్ హౌస్, మంచి ఫ్యామిలీ వెకేషన్‌కి ప్లాన్ చేసుకుంటారట. ఇక ఇలా సాగుతుంది వీళ్ళది మాటలతోటి. అండ్ ఈ వారం కల్పన, సమీర్, ముమైత్‌లు డేంజర్ జోన్‌లో ఉంటారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది రేపు చూడాల్సిందే. సో, ముగ్గురిలో ఎవరు వెళ్ళిపోతారు? ఏంటా కథ? ఇంత రసవత్తరంగా ప్రైజ్ మనీ అనౌన్స్ చేశాక ఇప్పుడు షో మరింత కఠినం కాబోతోందట. మరి ఎవరు ఎంత సహనంగా ఉంటారు? ఎంత చక్కగా ఆడతారు? ఎవరిని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎవరు ఎవరితో గొడవ పడతారు? బిగ్ బాస్ పనిష్మెంట్‌కి ఎవరు అర్హులవుతారు? ఇవన్నీ చూస్తూ ఉండాలి 'బిగ్ బాస్' షోలో.